ఓకే. హలో నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు ముత్యాలు. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుందన్న? నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గారికి ఇంకా టికెట్ ఇవ్వలేదు, కానీ ఆయన కానీ రేసింగ్లో ఉన్నారు కదా, ఇచ్చే అవకాశం ఉందా టికెట్ ఆయనకి? ఇవ్వాలి, ఇస్తారు పక్క. ఎందుకు నవీన్ యాదవ్ గారు రావాలనుకుంటున్నారు? అంతే, నవీన్ యాదవ్ అంటే ఇక నెంబర్ అదే ఫేమస్, అందరికీ ఫేమస్. ఆయన మంచి పని చేస్తాడు. ఇక అంటే యంగ్ డైనమిక్ అంటారా? ఆయనకు కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకంటే ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ సతీమణి నిలబడుతుంది. ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? లేదు, ఛాన్స్ అయిపోయింది ఆయనకి. ఇప్పటికే 3 సార్లు ఇచ్చేసారు, దానికి వేయరు కూడా. అదే ఒకవేళ లేకపోతే నిలబడచ్చు, తప్పేలే. కానీ ఓట్లు మాత్రం నవీన్ యాదవ్కే పడతాయి పక్క. అంటే ఇన్ని చాలాసార్లు నిలబడి ఓడిపోయిండు. సరిగ్గా ఈసారి ఛాన్స్ ఇస్తారు అట్లా. మళ్ళీ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే? ఈ బీజేపీ అంటే ఇంకా టైం పడుతుంది, 10 సంవత్సరాలు ఉందని టైం. లేదు, ఇంకా 10 సంవత్సరాలు పక్క. నవీన్ యాదవ్ గారు ప్రజల్లో ఉంటారు, ఆయన అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటాడు. అసలు ఇక చెప్పదు, ఇక ఆయన గురించి చెప్పాలని ఇంకా చాలా ఉంది. కానీ సరే, నాకు కూరగాయల టైం అవుతుంది, వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.